సొంత నియోజకవర్గంలో తన రెండో రోజు పర్యటన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ ఉన్నారు. రాజ్యాంగ అమలు దినోత్సవం సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి నివాళి అర్పించి తన పర్యటనను మొదలెట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత పులివెందులకు చెందిన వైసీపీ నేత కొంగనపల్లి మురళీమోహన్ ఇంట జరిగిన శుభకార్యం అంటే వాళ్ళ కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత పులివెందుల దగ్గర బ్రాహ్మణపల్లి అక్కడ అరటి తోటలను పరిశీలించడం కోసం వెళ్ళారు. రైతులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్టిన పెట్టుబడులపై కనీసం కూడా రాకపోవడం, రైతులు ఇబ్బంది పడుతూ ఉండడం కలచివేసిందన్న మాజీ సీఎం, అరటి సాగులో కేంద్రం నుంచి అవార్డు తీసుకున్న రాష్ట్రం మనది, అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రంలో రైతన్నల పరిస్థితిని ఇంత దిగజారు చేసింది చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అని, 18 నెలల చంద్రబాబు హయాంలో 16 సార్లు రకరకాల విపత్తులు సంభవించాయని, అయినప్పటికీ ప్రజలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది 0 అని, ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా? ఏ రైతుకు కూడా 16 సార్లు విపత్తు సంభవించిన ఇన్సూరెన్స్ ఇవ్వలేదు. మా హయాంలో ఇన్సూరెన్స్ ద్వారా రైతును ఆదుకునే పరిస్థితి ఉండే. సబ్సిడీ విత్తనాలు లేవు, ఎరువులు బ్లాక్లో కొనాల్సి వస్తుంది. తొలిసారి రైతులు యూరియాను బ్లాక్ మార్కెట్లో కొనాల్సి వచ్చింది. ఆ ఒక్క అరటి తోటలు మాత్రమే కాదు, మిర్చి, పొగాకు, చీని, పసుపు ఇలా ప్రతి పంటకు గిట్టుబాటు ధర లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలు మనిషే కాదని, చంద్రబాబుకు రైతుల ఉసురు తగులుతుందని, చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోతుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రైతుల బాధను చూసి చాలా ఆవేదనలోనే ఆయన వ్యాఖ్యలు చేసినట్లుగా అనిపిస్తుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు టన్ను 30,000 పలికిందని, 3 లక్షల టన్నుల పంటను ఎక్స్పోర్ట్ చేశామని మనం ఆ సందర్భంగా చూడవచ్చు. కరోనా టైంలో కూడా పంట ఉత్పత్తితో లాభాలను మేము సాధించామని చెప్పి కొంత రైతులు మీసం మెలేజ్ చెబుతూ ఉన్నారు. అరటి ఎక్స్పోర్ట్ కోసం అని చెప్పి అనంతపురం నుంచి ఢిల్లీ, తాడిపత్రి నుంచి ముంబైకి ప్రత్యేక రైళ్లను నడిపామని, కేంద్రం నుంచి అవార్డులు తీసుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఊసే లేదని, టన్ను 2,000 రూపాయలు కూడా కొనే నాథుడే లేదని, పంట చెట్టు మీదనే మాగిపోతుందని, నెంబర్ 1లో ఉన్న రాష్ట్రం ఈ పరిస్థితికి ఎందుకు దిగజారింది అని ప్రశ్నించినటువంటి వైసీపీ అధినేత, ఈ కూటమి ప్రభుత్వానికి రైతుల మీద ప్రేమ లేకపోవడమే కారణమని, రైతుల పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతూ ఉన్న, దారుణంగా తయారైపోయినా పట్టించుకోవాలన్న కనీస స్పృహ కూడా ఈ ప్రభుత్వానికి లేదని, దానికి కారణం వ్యవసాయమే దండగా అని ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న చంద్రబాబు నమ్ముతున్నారని, అందుకే రైతులను, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారు అని, వ్యవసాయం చేసే వాళ్ళ ఉసురు చంద్రబాబుకు తగలకుండా ఎలా ఉంటుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్ర స్థాయిలో చంద్రబాబు సర్కారు మీద ధ్వజమెత్తారు. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ను విద్యుత్ ఆదా పేరిట మూసివేయడంపై కూడా మాజీ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కోల్డ్ స్టోరేజ్లు కూడా వాడుకోవడం లేదని, మా ప్రభుత్వ హయాంలో వ్యవసాయం అనేది ఒక పండుగలా చేస్తే చంద్రబాబు దాన్ని ఒక దండగలా మార్చి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు పయనించేలా చేస్తూ ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే తీవ్రస్థాయిలో చంద్రబాబు సర్కారు మీద విమర్శలు గుప్పించారు.